వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధురి. లైఫ్లో వీటికి మాత్రమే ధర ఉండదన్నమాట. కాబట్టి అవి ఉన్నప్పుడే వాటిని జాగ్రత్తగా చూసుకోవాలి. ఏంటి అవి అని అనుకుంటున్నారా? అవి 3 అన్నమాట. ఆ 3 ఏంటి అంటే ఆరోగ్యం, సమయం, బంధం. ఈ 3 కూడా ఉన్నప్పుడు వాటి విలువ తెలియదు. కోల్పోయినప్పుడు మాత్రమే వాటి విలువ తెలుస్తుంది అనమాట. కాబట్టి సమయం ఉన్నప్పుడే దాన్ని మనం వినియోగించుకోవాలి. ఆరోగ్యాన్ని మనము ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఏ రోగాన్ని బారిన పడకుండా ఏ విధంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అని చెప్పేసి ఆరోగ్యం బాగుండేలాగా చూసుకోవాలన్నమాట. అలాగే బంధాన్ని నిలబెట్టుకోవాలి. ఎందుకు అని మీరు అనుకోవచ్చు. ఎప్పుడు సమయం నాకు రాలేదు, సమయం వచ్చుంటే చేసుండేవాడిని, ఆ టైం రాక ఊరుకున్నాను, ఇలాంటి డైలాగులు చెప్తారు కదా. అలాంటి వాళ్ళు తీరా ఆ టైం వచ్చినప్పుడు నేను చేయలేకపోయానులే, నాకు కుదరలేదులే అని చెప్పేసి వాళ్ళకు వచ్చినటువంటి ఆపర్చునిటీని కావచ్చు, ఏదైనా లైఫ్లో ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే టైం వచ్చినప్పుడు మాత్రం కరెక్ట్గా అప్పుడు తప్పించుకొని ఆ తర్వాత ఏదో కబుర్లు చెప్తూ ఉంటారనమాట. అలాంటి వాళ్ళ కోసమే చెప్తున్నాను. ఖచ్చితంగా సమయం వచ్చినప్పుడు ఆ సమయాన్ని ఉపయోగించుకొని మీరు ఎదగటానికి తోడ్పడేలాగా చేసుకోండి. కానీ టైం వేస్ట్ చేసుకొని అరే సమయం దాటిపోయిందే, ఆ సమయం వచ్చిండుంటే చూసేవాడిని అని అది వచ్చిపోయిన విషయాన్ని కూడా గమనించకుండా అలాగే కూర్చుంటే లైఫ్ అలా వెళ్ళిపోతుంది. కానీ సమయం అయితే మీకోసం ఆగదన్నమాట. అలాగే ఆరోగ్యాన్ని చాలా మంది అశ్రద్ధ చేస్తూ ఉంటారనమాట. ముఖ్యంగా మన ఆడవాళ్ళు మన ఆరోగ్యాన్ని పక్కన పెట్టేసి అందరినీ కేర్ చేసుకొని అందరినీ చూసుకోవడము, వండుకోవడము, తినడము ఇవే చేస్తాం. కానీ అరే మన ఆరోగ్యం ఏమైపోతుంది, మన ఆరోగ్యం పట్ల మనం శ్రద్ధ తీర్చుకుంటున్నామా లేదా, ఇవన్నీ కూడా మనం ఆలోచించమన్నమాట. కాబట్టి మీరు ఆ కుటుంబానికి ఒక పిల్లల లాంటి వాళ్ళు. మీకు ఏదైనా చిన్న హెల్త్ ఇష్యూ వస్తే చేసే వాళ్ళు ఎవరు ఉండరు, పిల్లల్ని చూసుకునే వాళ్ళు ఉండరు. మీలాగా హస్బెండ్కి పిల్లలకి వండి పెట్టే వాళ్ళు అయితే వేరే వాళ్ళు ఉండరు కదా, మీ అంత కేరింగ్గా. కాబట్టి ఫస్ట్ మీ ఆరోగ్యాన్ని మీరు చాలా జాగ్రత్తగా ఉంచుకుంటేనే అది సాధ్యపడుతుంది అనమాట. మీ కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది అనమాట. కాబట్టి మీ కుటుంబం ఆనందం మీ చేతుల్లో ఉంది అనేది గుర్తుపెట్టుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇక బంధం గురించి మనం చాలాసార్లు చెప్పుకుంటూనే ఉంటాము. బంధాన్ని నిలబెట్టుకోవడం అనేది ఇప్పుడున్న జనరేషన్కి పెద్ద సమస్య అనమాట. ఒక మంచి పార్ట్నర్ దొరికినప్పుడు వాళ్ళ విలువ వీళ్ళకి తెలియదు. వాళ్ళ దగ్గర నుంచి వెళ్ళిపోయిన తర్వాత పోగొట్టుకున్నామే అని బాధపడతారు. బంధాన్ని నిలబెట్టుకోవడం అనేది ఒక బంధంలోకి వెళ్ళడం అన్నంత ఈజీ కాదనమాట. ఒక బంధం నిలబడాలంటే ఎన్నో అడ్జస్ట్మెంట్లు ఉంటాయి, ఎన్నో సాక్రిఫైజెస్ ఉంటాయి, ఎన్నో ఉంటాయి. అంటే ఇద్దరు మనుషులు ఒకే మెంటాలిటీతో ఉండరు. కాబట్టి ఆ ఇద్దరు డిఫరెంట్ మెంటాలిటీస్ కలిసి ఒక చోట బతకాలి అని అంటే ఒకరికొకరు తగ్గాలి. ఒక చోట ఒకరు తగ్గితే ఒకళ్ళు పెరగాలి, ఒకళ్ళు పెరిగితే ఒకళ్ళు తగ్గాలి. ఇలా ఎన్ని లేచిన దగ్గర నుంచి నిద్రపోయే వరకు కూడా ప్రతిరోజు కూడా ఎన్నో అడ్జస్ట్మెంట్స్ మధ్య లైఫ్ గడుస్తుంది. ఇంకా అడ్జస్ట్మెంట్స్తో ఉంటే అది కాంప్రమైజింగ్ అవుతున్నటువంటి బంధం అవుతుంది. కానీ రియల్ బంధం ఎలా అవుతుందని మీరు అనుకోవచ్చు. ఆ బంధంలోనే ప్రేమ ఉంటుంది. అంటే ఒకరి కోసం ఒకరు అడ్జస్ట్ అవుతున్నారు, ఒకరి కోసం ఒకరు కాంప్రమైజ్ అవుతున్నారు, ఒకరితో ఒకరు ఉండాలి అన్న ఉద్దేశంతో కాంప్రమైజ్ అవుతున్నప్పుడు అది తప్పే కాదనమాట. ఈ రోజుల్లో మిస్ అవుతుంది అది కమ్యూనికేషన్ గ్యాప్ మిస్ అవుతుంది. చిన్న విషయానికి కూర్చొని మాట్లాడుకోవడం మిస్ అవుతుంది. ఈ అడ్జస్ట్మెంట్ అనేది మిస్ అయ్యే ఇన్ని బ్రేకప్లు అనమాట. కాబట్టి విలువైన మీ దగ్గర ఉన్నప్పుడు వాటి విలువ తెలుసుకోండి, జాగ్రత్తగా మసలుకోండి, వాటిని పోగొట్టుకోకుండా చేజారిపోకుండా. అది ఆరోగ్యమైన బంధమైన ఏదైనా కానివ్వచ్చు, టైం అయినా ఏదైనా కానీ. అర్థమైంది కదా. ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరి ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి.